ప్రభువా స్వార్థ సభలో ఆ కార్యము చూసి అందరి గుండె బాదుకునేలాగా చేస్తావని మేము నమ్ముతున్నామయ్యా. నమ్ముతున్నాం. మా పని కాదు ప్రభువా, మా పని కాదయ్యా, నీ పని అయ్యా, నీ పని ప్రభువా, నీ పని అయ్యా. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన డబ్బులు ఎవరైతే ఖర్చు పెడతారో పరలోక రాజ్యంలో బిడ్డలైన ఆస్తికర్తలుగా చేస్తానన్నావు. ధనవంతుని విడిచిపెట్టి నీ ఆస్తి నమ్ము పేదలకు పంచు, నన్ను అమ్మడించు, పరలోక రాజ్యంలో గొప్పవాడుగా అవుతావు. పరలోక రాజ్యంలో అధిక ఆస్తి నీకు కలుగుతుంది అంటే విడిచిపెట్టలేకపోయాడయ్యా, విడిచిపెట్టలేకపోయాడు. అయ్యా అటువంటి కృపను మాకు దయచేయి. ఈ సువార్త పని చేసే బిడ్డలుగా మమ్మల్ని బలపరచు. మేము అనుభవించలేకపోయినా మా పిల్లల మీదకైనా వస్తుంది అయ్యా, మా బిడ్డల మీదకైనా వస్తుంది, వారి బిడ్డల మీదకైనా వస్తుంది, వారి బిడ్డల మీదకైనా వస్తుంది. ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కానేదయ్యా. ప్రార్థనైనా తండ్రి అయ్యా. అందరు లేచి నిలబడదాం, ఆరాధన పాడుబడదాం, ఆరాధన పాడుబడతాం. ఎవరన్నా అక్కడ పాడండి. మీరే Amen.
మన సమస్యలు దేవుని ఎదుగుదాం. దుష్టులు ఆలోచించుతున్నాడు, పాపుల మార్గాన్ని ఎవరు అపవాదులు కూర్చున్న చోటును కూర్చుండక దివారాత్రులు దేవుని సన్నిధిలో గడిపేటట్టుగా మమ్మల్ని బలపరుచుతున్నప్పుడు మమ్మల్ని బలపరచు, కిట్టి మమ్మల్ని తీసి మన దగ్గర అన్నిటిలో నే కుంగిన వేళలలో అవును ప్రభా తండ్రి నింగిని చీల్చి వర్షము పంపి నిపెదో నారుదయం యేసు నిపెదో నారుదయం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ప్రభుని కృతజ్ఞత అని పడతాం. కుంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపే నిపెదో నారుదయం నిపెదో నారుదయం
తోడుగా ఉన్నాను. మాట్లాడేవు తండ్రి. నిజమే ప్రభా. తండ్రి చెప్పి నీ దినము మా బిడ్డలు మేము కుటుంబం అంతా మేము పచ్చగా ఉన్నామంటే కారణం నీవే ప్రభా. ప్రార్థన చేసినా చేయకపోయినా నీ మాటిన్నా వినకపోయినా నువ్వు కలవరిస్తున్న దేవుడివి. నీ సన్నిధికి వచ్చినా రాకపోయినా నువ్వు కాపాడుతున్న దేవుడివి. కొందనాలయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చమంటారు? ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలము? దేశ గర్భఫలం ఇచ్చిన నీ రుణం తీర్చునా? విస్తార తైలం నీకు ఇచ్చిన నీ రుణం తీర్చలేనా? తీర్చలేదు. నీ రుణం తీర్చలేము. ఈ రక్షణ పాత్ర చేత నుంచుకొని ప్రార్థన చేసి అంతకన్నా గొప్ప భాగ్యం ఏది లేదయ్యా. రక్షణించేవారి చాలయ్యా. రక్షణించేవారి చాలని పెట్టగా మమ్మల్ని చేకరించేవారు. అది చాలు. కొంతమంది ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావయ్యా. ఈ రక్షణ వారిలోకి మమ్మల్ని ఎక్కించావు. ఎన్ని మనుషులకి వందనాలయ్యా. ఇంక చూస్తున్నానయ్యా. అయ్యా ఎంతో మంది ఉన్నారయ్యా. మమ్మల్ని గుర్తుపెట్టుకున్నావు. సిలువు పక్కన దొంగ నీ రాజ్యంలో నన్ను గుర్తు పెట్టుకుంటావా? ఈ రాజ్యంలో మమ్మల్ని గుర్తు పెట్టుకుంటావా తండ్రి? ఎంతో మంది ఉంటారు ఈ రాజ్యంలో. మమ్మల్ని గుర్తు పెట్టుకుంటావా ప్రభు? ఈ బిడ్డలుగా దాన్ని సావపరిచయం చేస్తావా? ఈ సన్నిధిలో నిలబడి నీ రక్షణ కోసం తండ్రి మమ్మల్ని గుర్తు పెట్టుకుంటావా తండ్రి? ఆ రీతిగా మమ్మల్ని గుర్తు పెట్టుకయ్యా. ఈ రాజ్యంలో ఎంతో మంది ఉంటారయ్యా. మమ్మల్ని గుర్తు పెట్టుకయ్యా. ఆ సన్నిధిని గుర్తు పెట్టుకో ప్రభు. ఈ రాజ్యంలో మేము నిలబడాలి తండ్రి. తండ్రి ఆదిగా మమ్మల్ని బలపరచమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం తండ్రినైనా మమ్మల్ని తండ్రి మరలా పాత జీవితానికి పోనీయకుండా యేసు నామములో తండ్రి ఈ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టు. ఒక నూతనమైన జన్మ, ఒక పరిశుద్ధమైన జన్మ, ఒక నీతి కలిగిన జన్మ, తండ్రి యోగ్యంగా కరమైన జన్మ నాకు దయచేయ ప్రభావం. దయచేయ తండ్రి. ఇప్పుడు పాత జీవితాన్ని ప్రతిలాగా కుక్కలాగా తిరిగే ఉంటుంది నేను తండ్రి. ఇప్పుడు నీ పాత సన్నిధిలోకి వచ్చి ఆ పాపాలని కడిగి వేసుకున్నాం. ఇప్పుడు నీ పరిశుద్ధమయ్యా, నీతిమంతులమయ్యా, నీ బిడ్డలం ప్రభా తండ్రి. ఆ రీతిగా అయ్యా నీ కౌగిట్లోనే ఉండడానికి నీ కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా గ్రామాన్ని కడిగి బిడ్డలు మార్చుకోవాలి. ఈ సన్నిధిలో రావాలి తండ్రి. వ్యాధులు రోగాలు కొట్టు పెట్టు లాగుతుంటారు. ప్రభు సన్నిధికి రాలేకపోతున్నారు. ప్రభు సన్నిధిలో నిలబడ్డారు. హాస్పిటల్ పోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక ఏం చేస్తాడు? యేసు సన్నిధి ఉంటే ఆయన ముస్లింలని వ్యాధులు రోగాలను ఏం చేస్తాడు? ఎందుకు ఏమంటే గుడి దేవాలయంలో ఉంటుంది. జ్ఞాపకం చేస్తూ ప్రతి బిడ్డకి మధ్యలో పొరుగులు తీయాలి. అరితిగా బలపరచు. ఎన్ని సంవత్సరాలు ప్రైజ్ లేదయ్యా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా నమ్మకం లేదయ్యా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రేమ లేదయ్యా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మానవలసి లేదయ్యా. రాత్రి అయ్యా ఈ దినము మాతో మాట్లాడుతున్నాము. దినం మాతో మాట్లాడి స్థితికి మార్చండి. ఏమిటి మాట్లాడి ఏమి తిరుగుతామా, ఏమి తాకుతామా, ఏమి ధరించుకుందామా, ఇదే పనిగా నేను రక్షణ పొందేనే నడవలసిన త్రాగులు నడవాలి. రక్షణ పొందేనే నీతిగా బ్రతకాలి. నీతిని ఎవరించాలి. ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి. పరిశుద్ధంగా పరలోక పట్టణం ఉండదు. కానీ నీతి వారికి పాపులకి పరలోక పట్టణం ఉండదే. ఉండదు. పాపులు మన మీద పడ్డాడు. పాపులు మన మీద అన్నాడు. నీతి మంత్రులు ప్రార్థన చేసి నీకే ఆగిస్తానన్నాడు. నశించిపోతున్నారయ్యా, నశించిపోతున్నారయ్యా, పాడైపోతున్నారయ్యా. ప్రార్థనకు వచ్చిన బిడ్డలు ప్రార్థన చేద్దాం ఆశ
డబ్బుల మీద ఆశ, బంగారం మీద ఆశ, వీటి మీద ఆశ, ధనధాన్యాల మీద ఆశ. ఎందుకయ్యా? ఎందుకు ఇవన్నీ మా ఎంత అవుతాయా? రామయ్య మా ఎంత మా ఎంత రావు ప్రభా. ఏది మా ఒక నూరు పోగా మా ఎప్పటి రాదయ్యా. వారి ఎప్పటి మాకు క్రియలే లేదు, మా ఎప్పటి మాకు క్రియలు వచ్చాయి. మేము బ్రతుకులు బ్రతుకొస్తుందయ్యా. అయ్యా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతిబిడ్డ పెట్టబడటానికి, మార్చబడటానికి, కట్టిడతానికి, పాదాలు కడగటానికి నీ ప్రభు అనుగ్రహించయ్యా. అయ్యా అనుగ్రహించయ్యా.
రాత్రి దేని గురించి చెప్పుకున్నాం? ఏమేమి ఆ ముళ్ళ తప్పులు? మనమే ఒక ముళ్ళులాగా తయారయ్యామంట. అమ్మా చెప్పండి, మనమే ఒక ముళ్ళులాగా తయారవుతున్నామంట. దేవునికి ఇష్టంగా ఆయన కౌగిట్లో బతకాల్సిన బిడ్డలమే ఎట్లా మనమే ఒక ముళ్ళులాగా తయారైపోతున్నామంట. ఏమేమి ముళ్ళు అమ్మా? ఏమేమి ముళ్ళు చెప్పండి. ఆజ్ఞ అతిక్రమించడమైన ముళ్ళు. అమ్మా ఏ ముళ్ళు? తర్వాత తిరుగుబాటు అనే ముళ్ళు. తర్వాత హెచ్చించుకునే ముళ్ళు. అపోస్తలుడైన పౌలు గారికి హెచ్చులోకి పోకుండా తగ్గించుకోవడానికి ఒక ముళ్ళు పెట్టాడు. హెచ్చులోకి పోకుండా. అమ్మా నాలుగవదిగా అమ్మా మూర్ఖ స్వభావము. ఏ స్వభావం? మూర్ఖ స్వభావం అనే ముళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక ముళ్ళు ఉంది, అది చెప్పి నేను నాకు వేరే సబ్జెక్ట్ వెళ్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. సామెతలు ఇంకా అవసరం లేదా? సామాన్య మనిషికి ఉండకూడదు. ఎప్పుడు వీడు చురుకైన వారు, దేవుని బిడ్డలు చురుకైన వారు. ప్రియమైన దేవుని బిడ్డ, సామర్థ్యము మనిషిలో ముళ్ళ కంచె, అదొక ముళ్ళు. సామర్థ్యము చెప్పండి, వాళ్ళ మార్గమే ముళ్ళ మార్గం అంట. చూడండి, సామర్థ్యంగా ఉంటారు, బద్ధకంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు కోరుకోవడం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక దేవుని సన్నిధిలో మా ఆనంద ధైర్యము, ఆనందం, సంతోషము ఉండాల్సిన గృహాలు ఏమంటే చెప్పండి, ముళ్ళ తప్పులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముళ్ళ తప్పులు ఉంటుంది. మనము దేవుని సన్నిధిలో సోమారి తనముగా ఉండొచ్చు చెప్పండి, ఉండకూడదు. ఆసక్తి కలిగి ముందుకి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో సోమారి మార్గం ఏ మార్గం? ముళ్ళ మార్గం అంట. సోమారి మార్గం వెళ్దాంలే దేవుడి మందిరాన్ని. అమ్మా ఇంట్లో కూడా పని కాడ ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ పెందలకడ లేచి తన ఇంటి వరకు భోజనము సిద్ధపాటు చేయాలి. పెందలకడ లేవాలి. అమ్మా ఎట్లా లేవాలి? పెందలకడ లేవాలి. స్త్రీ పెందలకడ లేచి వాళ్ళ కుటుంబస్తులకి భోజనము సిద్ధపాటు చేయాలి. అందుకే సోమరి ఏమంటున్నాడు? నీవు సీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. ప్రియమైన దేవుడు సీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ప్రియమైన దేవుడు, మనం చురుకైన వాళ్ళం, మనం దేవుని ఇష్టం ఆసక్తి కలిగి ఉండాలి. ఏముండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియమైన దేవుడు, అందుకే దేవుని సన్నిధిలో ప్రభు పంట తినొద్దన్నాడు, ఆదాము తిన్నాడు. ఆజ్ఞ అతిక్రమించే ముళ్ళు. చెప్పండి, మందిరానికి వస్తున్నాం, ఆజ్ఞ గైకోనాలా అతిక్రమించాలా? గైకోనాలి. అతిక్రమించడం ఏమవుతుంది? పాపము వస్తుంది. అతిక్రమించడం ఏమవుతుంది? పాతాళ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఆదాము ఏం చేశాడు చెప్పండి, మీ నోటితో మీరే చెప్పండి. ఆదాము ఏం చేశాడు? తినొద్దు అని ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏం చేశాడు? తిన్నాడు. ఏం చేశాడు? మీరు నా ఇంట్లో మీరు పనికిరారు, నా ఇంట్లో పనికిరారు, నా పట్టణంలో పనికిరారు, నా రాజ్యంలో మీరు పనికిరారు. ఏం చేయమంటావయ్యా? వెళ్ళిపోండి. ఏమన్నాడు? వెళ్ళిపోండి. ఆ తోట వేసి పెట్టి వెళ్ళిపోండి. ప్రియమైన దేవుడు అలాగా ఉంటది. అందుకని ఇవన్నీ మనము దేవుని బిడ్డలుగా ఉండాల్సిన వారిని ఒక ముళ్ళులాగా మనము తయారవుతున్నాం. ప్రియమైన దేవుని ఒక ముళ్ళు. దేవుని అలా మనం ఉండకూడదని దేవుడి ఇద్దరు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే ఆనంద గృహాల్లో ఏమన్నాయంట? ముళ్ళ తప్పులు ఉంటాయి అంట. దేవుడి ఆనంద గృహాల్లో సంతోషం, సమాధానము, ఐక్యత, అమ్మా ఇలాంటి ఉండాల్సిన గృహాల్లో ఏమంటున్నాయి? ముళ్ళ తప్పులు ఉంటాయి అంట. ప్రియమైన
అలా ఉండకూడదు. దేవుడు ప్రభు నేనే ఒక ముళ్ళులాగా తయారయ్యానని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ ఏమని ఏం చెప్పారు? అమ్మా, ఆ రక్తము మా మీద మా బిడ్డల మీద ఉండునుగా. బందిపోటుని బర్భాలో విసిపెట్టమన్నారు. అమ్మా, ఏ పాపం ఎవరిని యేసయ్యను ఎవరు అడిగింది? మనమే. అమ్మా మనమే కదా సిలువ వేయండి అని కేకలు పెట్టి అరిసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. మనం ఒక ముళ్ళులాగా ఉండకూడదు. దేవుడు ఈ దినం మన విషయం ఏంటంటే, దేవుడు మన పక్షం ఉండగా, చెప్పండి అందరూ, దేవుడు మన పక్షం ఉండగా, మనకి ఇంకా దేవుడు మన పక్షాలు అంటే ఇంకా మనకి జనంతో పని ఉండిద్దా? చెప్పండి, ఉండిద్దా? ప్రియమైన దేవుడే, నీవు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడయ్యా అంటాడు. అమ్మా, నీవు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవరు అంటాడు? ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే దేవుడి సన్నిధిలో దేవుడు మన పక్షము ఉండే విధముగా మనం నడుచుకోవాలి. దేవుడు మన పక్షాన, చెప్పండి, దేవుడు మన పక్షాన ఉండాలి. అందుకనే ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన మార్గంలో, ఆయన త్రోవలో మనము నడవాలి. అందుకే కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 6వ వచనం ఒక చక్కని మాట రాశాడు, చూడండి. అదిగో యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ బంగారు పాదాలు పొందనాలు. రాత్రి అంశాలను తోడుగా ఉండి మాట్లాడావు. మేమే ఒక ముళ్ళమయ్యా, రోజు ముళ్ళు పెట్టి పొడుస్తున్నాం తండ్రి. రోజు ముళ్ళు పెట్టి మారిపోయిన గాయాలు ఇంకా రేపుతున్నాం, ఇంకా పొడుస్తున్నాం అయ్యా. మంటకు అల్లాడిపోతున్నాం. అది కానీ ఇప్పటికి ముళ్ళలాగే తయారవుతున్నాం. ఈ దినమునైనా నీవు మాకు తోడుగా ఉండగా, నీవు మా పక్షాన ఉన్న విషయం మేము వెళుతుండగా తండ్రి, ఈ దాసుడు నిలబడి ఉండగా, ఒట్టి వాడిని, మట్టి వాడిని, దుమ్ము ధూళి లాంటి వాడిని ప్రభు నా పక్షాన నుండి నిలబడేవాడు మనిషి కదా మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నావు. నీవు ఒకటి మాట్లాడి కలిగి పొందుకోమని ఏసు దయ కలిగిన నామములో అడిగి వేడుకొలుస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమున ఉండాలి. చెప్పండి అమ్మా, దేవుడు మన పక్షమున ఉండాలి. మన పక్షమున ఉండాలంటే మనము ఆయన త్రోవలో నడిచి అటువంటి బిడ్డలుగా ఉండాలి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? అమ్మా, యెహోవా నా పక్షమున ఉన్నాడు. అది చూడండి, దేవుడు విశ్వాసుల జీవితంలోని, శాకుల జీవితంలోని దేవుడు మన పక్షమున ఉన్నాడు, నేను భయపడను. చూడండి, నరులు నాకేమి చేయగలరు? నరులు నాకు ఏమైనా చేయగలుగుతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పండి. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు నరులు నన్ను ఏమి చేయగలుగుతారు? ప్రియమైన దేవుడు, కొంతమంది దేవుని మాట అయినా వినకుండా వెళ్తారు. ప్రియమైన నరుల మాట మాత్రం ఖచ్చితంగా వింటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారికి దేవుడు ఆ పక్షమున ఉండడు. ఎందుకంటే ప్రియమైన నరులు ఎన్ని దూషణకరమైన మాటలు మాట్లాడినా, ఎన్ని అనుకున్నా, నీ గమ్యము, నీ గురి ఏంటంటే దేవుడు నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా కుటుంబ పక్షాన ఉన్నాడు, దేవుడు నా బిడ్డల పక్షాన ఉన్నాడు. ప్రియమైన దేవుడు, అదే కీర్తన 56వ అధ్యాయము 9వ వచనం కాడ చదువుకున్నాం. 56:9. అది నేను మొరపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరిగిదురు, దేవుడు నా పక్షాన ఉన్నాడని. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట చూడండి. అమ్మ, మీకు తెలుసా? చెప్పండి. మందిరానికి వద్ద ప్రార్థన చేద్దాం, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. మీరు ఎరుగుదురా? చెప్పండి అమ్మ, ఎరుగుదురా? ఆ మాట చెప్పగలుగుతారా? దేవుడు నా పక్షాన ఉన్నాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా పక్షాన ఉన్నాడని ఆయన ఏమంటున్నాడు? నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, దేవుడు నా పక్షాన ఉన్నాడని, దేవుడు నా బిడ్డల పక్షాన, నా కుటుంబ పక్షాన ఉన్నాడని ఏం చేస్తున్నాడు? నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని నీవు నా పక్షమున ఉండగా అమ్మా నాకు విరోధి ఎవరు?
నీవు నా పక్షంలో ఉండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా గొప్ప కార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉంటే అమ్మా ఆయనే అమ్మా సమస్త కార్యములో చేయగలడు. అందుకే యెహోషువ గ్రంథంలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి, 10వ అధ్యాయం 42వ వచనంలో. యెహోషువ గ్రంథము వాళ్ళక్కడ దేవుడు తోడుగా ఉన్నాడంట. ప్రియమైన దేవుని సంగమా, అమ్మా 10వ అధ్యాయము 42వ వచనం. అదిగో చూడండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎవరి పక్షాన ఉన్నాడంట? ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేయుచుండెను కనుక సమస్త రాజుల అందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొని దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మహిమగల దేవుడు. ఇశ్రాయేలు పక్షాన ఎవరున్నారు? అమ్మా ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు వారి పక్షాన. ప్రియమైన ఒక్క దెబ్బతో ఏం అప్పగించాడంట చెప్పండి? ఒక్క దెబ్బతో. అమ్మా దేవుడు యెహోషువ పక్షాన ఉన్నాడు. ప్రియమైన దేవుడు ఒక్క దెబ్బతో ఏం చెప్పాడు? ఆ రాజ్యాలన్నిటినీ ఎవరి చేతికి అప్పగించాడు? అమ్మా యెహోషువ చేతికి ఒకే ఒక్క దెబ్బతో ఆయన పట్టుకొని, ఒకే ఒక్క దెబ్బతో మొత్తాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? అమ్మా చెప్పండి, యెహోవా. యుద్ధము చెప్పండి, యుద్ధము యెహోవాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధము చేసేవాడు దేవుడు, నిలబడి ప్రార్థన చేసేవాడు మనిషి. అందుకని ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షమున చెప్పండి. మనం చెప్పగలుగుతామా? చెప్పండి, మన దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తున్నాడు, దేవుడు మన పక్షమున ఉన్నాడని మనం చెప్పగలుగుతామా? చెప్పండి. ప్రార్థనకి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో అమ్మా రక్షణ పొందాము, దేవుడు నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమున యుద్ధం చేస్తున్నాడని చెప్పగలుగుతావా? చెప్పండి. ప్రియమైన ఒక్క దెబ్బతో ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడు చెప్పు? దేశాలను అప్పగించేశాడండి ఒక్క దెబ్బతో. యెహోషువకి దేశంలో రాజులందరూ గడగడలాడిపోతున్నారు. ఏమని? ఇశ్రాయేలు దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఆయనతో గెలుస్తామా? ఉదయ పారిపోదాం పండి, వెళ్ళిపోదాం పండి. అదిగో ఇశ్రాయేలు ప్రజల పక్షాన అమ్మా ప్రియమైన దేవుని నీ పక్షాన నా పక్షాన దేవుడు నిలబడాలి, లేకపోతే మనం వ్యర్థులమైపోతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఎవరు చేస్తున్నాడంట యుద్ధము? అమ్మా యెహోవా యుద్ధం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే అమ్మా యుద్ధము యెహోవాది, యుద్ధము చేయగలడు. అందుకే దేవుడు మన పక్షాన ఉండాలి, దేవుడు మన బిడ్డల పక్షాన ఉండాలి. నీవు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా అక్కడ కూడా అమ్మా మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథము ఏం కాలం అంట? అమ్మా నరుల కాలమా? యుద్ధ కాలం. వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? మన దినములు ఎలాంటివి చెప్పండి చాలు. నరుల కాలం ఏం కాలం? అమ్మ యుద్ధ కాలం. యుద్ధం చేసే కాలము మనం. యుద్ధం చేసేవాడు ఇంట్లో మొదలుకుంటే అటువంటిది శత్రువులు వస్తారు. ప్రియమైన దేవుడు యుద్ధం చేసేవాడు ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? యుద్ధం చేసేవాడు యుద్ధ భూమిలో ఉన్నాడు. ఒక ఆయన యుద్ధానికి వెళ్ళాడంట. ప్రియమైన దేవుడు యుద్ధానికి వెళ్తే ఆయన భయంకరమైన రోగం ఉందంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుడు ఆయన ఏమంటున్నాడంటే ఆ కత్తి విసిరేటప్పుడు ఆ యుద్ధం చేసేటప్పుడు నాకు ఈ రోగంతో నేను ఎప్పుడు చచ్చిపోతాను అమ్మ అని అటైనా పోయేవాడిని ఎట్టయినా పోయేవాడని ప్రియమైన ఆ యుద్ధానికి వెళ్తే అపజయమే లేకుండా యుద్ధము చేస్తున్నానంట. ఎందుకు? ఎటైనా ఈ రోగంతో పోతాను, అటైనా పోతాను. ప్రియమైన అలాంటి దినాల్లో ఏం చేశాడు? అమ్మ యుద్ధము బహు సూర్యుడిగా యుద్ధము జరిగించుకుంటూ శత్రు సమూహాన్ని అందరినీ నిర్మూలన చేసుకుంటూ వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుడు తర్వాత ఆ వ్యక్తిని ఏం చేశాడు? దేవుడు స్వస్థపరిచాడు. ఏం చేశాడు? స్వస్థపరిచాడు. స్వస్థపరిచి మళ్ళీ యుద్ధానికి పోమని దేవుడు చెప్తే ప్రియమైన మన్నా యుద్ధానికి పోతున్నాడు. అంతకుముందైతే అమ్మ
ఆ వ్యాధిని బట్టి రోగాన్ని బట్టి నేను వెళ్తున్నాను అనుకొని యుద్ధం బహుగా చేసేవాడు ప్రియమైన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యుద్ధము అమ్మో కత్తిచ్చి నా తగిలిద్దాము. ఇప్పుడు బాగుపడ్డాడుగా, ఇప్పుడు ఆరోగ్యం వచ్చిందిగా, ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడుగా, ఇప్పుడు యుద్ధము ఏమన్నాడు సరిగ్గా చేయలేకపోతున్నాడు. అమ్మో యుద్ధం కత్తిచ్చి నా తగిలితే నేను చచ్చిపోతానేమో. చూడండి అంతకుముందు ఎలా చేసేవాడు యుద్ధం? ప్రియమైన ఎందుకు ప్రాణం అంటే లెక్క లేకుండా చేసేవాడు. ప్రియమైన దేవుని సంగమ యుద్ధం చేసే నీవు, ప్రార్థన చేసే నీవు వ్యర్థంగా పనుకుంటే శత్రువు నీ మీదకి వస్తాడు, శత్రువు నీ మీదకి వస్తాడు. దేవుడు నీ పక్షంలో ఉండాలి అంటే నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి, దేవుడు మందిరంలోకి వెళ్ళి మొర పెట్టాలి. అందుకే దేవుడు మన పక్షముగా ఉండాలి, దేవుడు మన పక్షమున నిలబడాలి. ఏ కార్యం చేయాలన్నా అమ్మో ఇశ్రాయేలు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన పక్షాన యుద్ధము చేయించున్నాను. ఇశ్రాయేలు దేవుడు ఆయన పక్షాన యుద్ధం చేస్తున్నాడు. మనం గెలవలేము, తట్టబట్ట వదులుకొని పారిపోదాం. ఒక్క దెబ్బతో ఏం చేశాడు? వారి దేశములన్నీ యెహోవాకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకే ఒక్క దెబ్బతో దేశములన్నీ ఎవరికి అప్పగించాడు? యెహోవాకి అప్పగించాడు. ప్రియమైన నీవు నేను యుద్ధభూమిలో ఉన్నామండి. నీకు తెలియని సబ్జెక్ట్ ఏంటంటే ప్రార్థన రక్షణ పొందిన ప్రతి బిడ్డ యుద్ధభూమిలో ఉన్నది. యుద్ధం చేయలేకపోతున్నారు. యుద్ధమంటే ప్రార్థన. యుద్ధం చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి భయం పడుతుంది, అమ్మో పోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో యుద్ధం చేయలేకపోతున్నాం. మనం అసలు పోరాడుతుంది ఎవరితో చెప్పండి? అంధకార శక్తులతో, లోకనాథులతో, దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాము, మనం యుద్ధం చేస్తున్నాము. ప్రియమైన యుద్ధం చేసే నీవు దేవుడు నీ పక్షమున ఉండాలి. ఏం చేయాలి? దేవుడు నీ పక్షమున ఉండి దేవుడు నీ పక్షమున యుద్ధము చేయాలి. శత్రువులు నిర్మూలనం అయిపోవాలంటే ఆయన మన పక్షాన ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం మనుగుడు తీసుకొని కూర్చోడానికి, మెలకుడు కూర్చోడానికి, ప్రార్థన చేయకుండా ఉండడానికి మనం అసలు పోరాడుతుంది దేవుడితో చెప్పండి. అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం, మనుషులతో కాదండి. మనుషులతో కాదు మనం పోరాడుతుంది, లోకనాథులతో, అంధకార శక్తులతో, దురాత్మ సమూహముతో మనం రోజు ఏది యుద్ధమో, రోజు యుద్ధమే. ప్రార్థన చేస్తాం. కొంతమంది ఏం చేస్తారండి, యుద్ధం యాడ్ చేస్తామని ఆ దీపం ఆరిపోయి ప్రార్థన చేయరు. ఏం చేయాలి? ప్రార్థన చేస్తావా చెప్పండి. ఈ బాధ ఆడపడతావు. దెయ్యాలతో యుద్ధం యాడ్ చేస్తావు, అంధకార శక్తులు యుద్ధం యాడ్ చేస్తావు. దురాత్మ సమూహం యుద్ధం చేస్తావు. వాటికి లోపడితే పోవాలా? అంతే కదమ్మా, మన సబ్జెక్ట్ అదే కదా. వాటికి శాస్త్రాంగ నమస్కారం చేస్తే పోవాలా? మెస్సెక్కు చెట్టు అభ్యర్థులు ఏం చేశారు? మొక్కమన్నా చెప్పండి, మొక్కమన్నా మొక్కేరా? మరి ఎందుకు ఈ దినాల్లో ఇలా ఉంటున్నారు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నా? ఎందుకు యుద్ధం చేయలేకపోతున్నా? దేవుడి పక్షాన్ని యుద్ధం చేయలేవా? యుద్ధం చేయలేవు. దేవుడి పక్షాన్ని యుద్ధం చేయలేవు. దేవుడు నీ పక్షాన్ని నిలబడడా? ప్రియమైన దేవుడు మన పక్షాన ఉండడా? యెహోవా పక్షాన్ని దేవుడు లేడా? దేశములన్నిటిని ఆయనకు అప్పగించలేదా? రాజ్యములన్నిటిని ఆయనకు అప్పగించలేదా? చెప్పండి ప్రియమైన దేవుడు, ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? నువ్వు అపవాదిలో నిగ్రహమై ఉన్నావా? దేవుడిలో ఉన్నావా? దేవుడిలో ఉంటే యుద్ధము యెహోవాది. దేవుడిలో ఉంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే. రోజు ఏం చేయాలి చెప్పండి? రోజు సాధన కత్తి తిప్పాల్సిందే. రోజు తిప్పకపోతే చెప్పండి, తిప్పకపోతే అవకాడోడు తిప్పుతాడు. నువ్వు చెప్పండి, వినోడితో చెప్పండి. నువ్వు చెప్పకపోతే నువ్వు చెప్పకపోతే అవకాడోడు తిప్పుతాడు. అప్పుడు మనమే ఏం చేస్తాను? పరదేశులమో అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నీ పక్షాన ఉండాలి. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే యుద్ధము యెహోవాది. యెహోవాది అయినప్పుడు దేవుడు మన పక్షమున ఏం చేయాలి చెప్పండి? యుద్ధము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనంలో కూడా మాట రాసి చూడండి. ప్రియమైన దేవుడు అదిగో చూడండి అందరు చూడండి, పరిశుద్ధ గ్రంథం తీసి అందరు చూడండి. 14:25 వారి రథ చక్రములను ఊడిపడినట్లు చేయగా
అదిగో చూడండి, వారు బహు కష్టపడి అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. గడగడ గడగడ ఆడిపోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు? ఐగుప్తు వారు. ఐగుప్తు వారు ఏమంటున్నారంట? అమ్మా ప్రియమైన ఇశ్రాయేలీయులు ఎదుటి నుండి పారిపోదాము రండి. ఎందుకయ్యా? యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడు. ఇంకెవరు గెలుస్తారు? అబ్బాయి తట్టబుట్ట చదువుకుందాం రండి. అమ్మా తట్టబుట్ట చదువుకుందాం. ఎందుకయ్యా? వారి పక్షం ఎవరున్నారు? ప్రియమైన దేవుని సంగమా, దేవుడు లేకపోతే మనం గెలవలేమండి. దేంటిలో మనకి విజయమో రాదు. దేవుడు ఒట్టువారుగానండి. దేవుడు మనకు సహాయం చేయకపోతే, దేవుడు మన పక్షాన లేకపోతే మనం అందరమే ఒట్టువారిని. ఒక్క దెబ్బతో ఏం చేశాడు? అమ్మా మొత్తాన్ని యెహోషువకి అప్పగించాడు. ప్రియమైన దేవుని యెహోషువ పక్షాన ఎవరున్నారు? అమ్మా దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షాన ఎవరు యుద్ధం చేస్తున్నారంట? అమ్మ చెప్పండి, ఎవరు యుద్ధం చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. అబ్బాయి మన పప్పులు ఉడకవో, అక్కడ ఆయన పక్షాన మహిమ గల గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళు ఓడించడం మన తరం, మన తలలో జేజమ తరం కూడా కాదు. మనం వెళ్ళిపోదామా? పారిపోదామా? రండి. ఎవరు? అమ్మ ఎవరు? ఐగుప్తులు. ప్రియమైన దేవునికి సంగమా, దేవుని బిడ్డలారా, తట్టబుట్ట చదువుకొని ఏం చేశారు? అమ్మా పారిపోయారు. ప్రియమైన దేవుడు ఎందుకు పారిపోయారు అని చెప్పండి. ఇశ్రాయేలు బలమా? చెప్పండి, ఇశ్రాయేలు బలమా? వాళ్ళు ఆరాధించే దేవుడు మహిమగల గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన దగ్గర సైన్యం ఉంటది. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని వారు అమ్మా ఇశ్రాయేలుకి ఎవరున్నారంట? వాళ్ళ పక్షాన ఎవరున్నారంట? యెహోవా దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, నీ పక్షాన దేవుడు ఉన్నాడా? రూఢిగా చెప్పగలుగుతావా? ఇదిగో నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా బిడ్డల పక్షాన, నా పక్షాన, నా కుటుంబ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడని చెప్పగలుగుతావా? ప్రియమైన దేవుడు బిడ్డ, నువ్వు అసలు యుద్ధంలోకి వచ్చావా? యుద్ధంలోకి వచ్చావా? కవచం ధరించావా? కత్తి పట్టావా? డాలు పట్టావా? ఏముంది నువ్వు యుద్ధంలోకి వెళ్తానికి? చెప్పండి అమ్మా. ఏం లేదుగా. ప్రియమైన దేవుని సంగమా, ఇంకా దానిలోకి మనం ఇంకా రాలేదుగా. అందుకని ప్రియమైన దేవుడు మన పక్షమున ఉండాలి. అమ్మ చెప్పండి, దేవుడు మన పక్షమున, దేవుడు నిలబడే గొప్ప కార్యాలు జరిగించేది మహిమగల దేవుడు. మనం నిలబడే వ్యక్తులు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే వీళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? అమ్మా పారిపోయారు. శత్రు సమూహం అంతా పారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలాన్ని బట్టి కాదండి, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన దిశను బట్టి కాదు, ఇది కేవలం దేవుని బట్టి జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ జరిగింది? కేవలము దేవుని బట్టి జరుగుతుంది. ఎందుకంటే యుద్ధం చేసేది యెహోవా. యుద్ధం చేసేది యెహోవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పోరాడుతున్నావు పోరాడలేక అపవాదికి లోనైపోయారు కొంతమంది. అంతే కదా అమ్మా. ప్రార్థన చేయలేక, మందిరానికి రాలేక, దేవుని సేవకుల మాట వినలేక, పద్దాల ప్రార్థన చేయకపోతే నేను కూర్చొని ప్రాంతాలలో కలుదిరు. ఎవరు వద్దన్నారు? నేను పాఠాలమే కదా. ప్రార్థన చేయడానికి ఏమవుతుంది చెప్పండి అమ్మా? పాఠాలమే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తర్వాత ఏమంటాడు? నిన్ను ఎడగను అంటాడు. అది ప్రియమైన దేవుడు. నా సేవకుడి నోరు పోయేటట్టు, పేగులు తెగిపోయేటట్టు అమ్మా ఎన్ని సంవత్సరాలు చెబుతాడు? అమ్మా కొంచెం ప్రార్థన చేసుకోమ్మా. అమ్మా అపవాది దండెత్తుకొని వస్తున్నాడు. అమ్మా నువ్వు పోరాడుతున్న మనుషులతో కాదమ్మా, మనుషులతో కాదు. రక్షణ పొందిన 10 గంటలు పోరాడేది మనుషులతో కాదు. ప్రియమైన దేవురాత్మ సమూహాలతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అక్కడ రాత్రి ప్రార్థన చేసుకొని ఆ పైన అక్కడ ఆ కుర్చీ మీద అట్లా తలొచ్చా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని సన్నిధిలో అపవాది వచ్చేసి కాళ్ళు చేతులు మొత్తం ఒత్తుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కింద సాప మీద ఉన్నాను అమ్మా, ఇట్లా మోకాళ్ళ మీద ఉండి అటు కుర్చీలు అటు తలంచారు. రాత్రి 2 అయినట్టుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాటలు వచ్చి ఏం చేస్తుంది? గుర్తుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ వద్దితే వచ్చింది నాకు నడమని కోరుకున్నాను అమ్మా, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని, కొంతమంది కోరుకున్నప్పుడు మీద వచ్చి కూర్చుండేది, కాలు ఆడదు, చెయ్యి ఆడదు, నోరు జరిగితే నోరు కూడా రాని తొక్కేసింది అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది నీ పని చేయదు. తలుపు తెద్దామన్న తలుపు దగ్గర చెయ్యి కూడా బాగాలేదు, తొక్కేసి. కాళ్ళు లేపుదన్న కాళ్ళు కూడా అది పట్టేసి. ప్రియమైన దేవుని, మనం మాట్లాడుతుంది, మనం యుద్ధం చేస్తుంది అమ్మా, అంధకార శక్తులతో ఉన్న సంగతి ప్రతి బిడ్డ మర్చిపోకూడదు. ఈ అంధకార శక్తులతో పోరాడాలంటే దేవుడు మన పక్షాన, చెప్పండి, మన పక్షాన ఉండాలి. మన అంశం ఏంటి? దేవుడు మన పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో వీళ్ళందరూ ఎందుకు పారిపోయారు? వాళ్ళ పక్షాన ఇశ్రాయేలు దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఆయన యుద్ధం చేస్తున్నాడంట. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో అలా యుద్ధం చేసేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. చాలా ఉంది కానీ ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంశం పూర్తిగా అట్లా నేను చెప్పి దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్నులను తెరవజేసిరి కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత తిప్పబడినట్టు చూచెను. చాలు. ఇక్కడ ఎవరున్నారంట అమ్మా, చెప్పండి అమ్మా. ఇక్కడ ఎలీషా అమ్మా, ఎవరు? ఎలీషా మీదకి ఎత్తానికి వచ్చారు. ఎలీషా మీదకి ఎత్తానికి ఏమొచ్చారు? వచ్చారు. ఎలీషా మీదకి ఎత్తానికి వస్తే ఎలీషాకి అతనికి బెదురు లేదు, అదురు లేదు, ఏమి కూడా లేదు. ఎందుకు చెప్పండి? ఆయన పక్షాన ఉన్నవాడు ఏలకంటే అధికుడు గొప్ప దేవుడు అయ్యి ఉన్నాడు. అందుకని ఎలీషా భయపడతాడు. ఆ పనివాడు కట్టగా వణుకుతున్నాడు. గుర్రాలని రకాలను చూసి ఏం చెప్తాడంటే పనివాడు వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు, ఇది కళ్ళు తెరువు ప్రభువా అని చెప్తే ఏమన్నాయి అంట? ఎలీషా చుట్టూ ఏమన్నాయి అని చెప్పండి? గుర్రములను, పర్వతములను, రథములను నిండి ఉండడం చూసి చాలా ప్రియమైన దేవుడు. ఎలీషా చుట్టూ ఏమన్నాయి అమ్మ? అన్ని కూడా దేవుడు కాపుదల పెట్టేశాడు. ప్రియమైన, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతమంది వచ్చారు కానీ ఎలీషా పక్షమున ఉన్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు ఎవరి పక్షాన? ఎలీషా పక్షమున ఉన్నాడు. ఎలీషా పక్షమున ఉన్నవాడు అమ్మా గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహిమ గల గొప్ప దేవుడు, ఆయన గొప్పవాడు. ఆయన ఎలీషా పక్షాన ఉన్నాడు. ప్రియమైన దేవుడు, నీ పక్షాన నా పక్షాన ఈ దేవుడు ఉన్నాడా? చెప్పండి. నీ పక్షాన నా పక్షాన దేవుడు ఉన్నాడా? ఉండాలి. ఉండకపోతే మనం గెలుస్తామా? దేవుడు కాపాడబడి మనం నిలబడతామా? ప్రియమైన దేవుడు కృప ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రామంలో దేవుని సేవ చెప్పండి జరుగుతుంది. దేవుని కృప, దేవుని కాపుదల ఉంది కాబట్టి. లేకపోతే ఈ గ్రామంలో ఉండే దురాత్మ సమూహాలు మమ్మల్ని ఎప్పుడో కవళ్ళు చేస్తున్నాయి, అయ్యేస్తామని చెబుతున్నాయి. మాకెందుకు తెలుసు? మేమందరం మేము సొంతంగా సేవ చేయడానికి వచ్చామా? అమ్మ చెప్పండి. ఆయన పంపిస్తే వచ్చాము అమ్మా, ఆయన వెళ్ళమంటే వచ్చాం, ఆయన పంపిస్తే వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు దేవుడు కృప తోడుగా అమ్మా, దేవుడు కృప తోడుగా ఉందన్నమాట. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డ శత్రువు చేతికి అప్పగిస్తాను అన్నాడు. అప్పగిస్తానన్నాడా? అప్పగించను శత్రువు చేతికి. ప్రియమైన దేవుడు, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నా. ఒక పలకీలో దేవదూతలు, గబ్రియేలు దూత, మిఖాయేలు దూత
ప్రార్థన చేస్తున్నప్పుడు అట్టగా వచ్చింది దర్శనం. మిఖాయేలు దూత గబ్రియయేలు దూత పల్లకీలో కూర్చోబెట్టుకుని నన్ను మోసుకొని చేస్తున్నారంట. ఎవరు చెప్పండి అమ్మా? ఎవరు? మిఖాయేలు దూత గబ్రియయేలు దూత నన్ను పల్లకీలో కూర్చోబెట్టుకొని అమ్మా పల్లకీలో మోసుకొని వెళ్తారు కదా, మీకు తెలుసుగా, అలా మోసుకొని వెళ్తున్నారంట. తిరిగి మా గురువు గారు చెప్తారు, మంచిదయ్యా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతావు దేవుడు మన పక్షాన ఉన్నాడని? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉండాలండి. దేవుడు మన పక్షాన లేక మనం ఏమి కూడా చేయలేదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ పక్షమున ఉన్న దేవుడు ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. వారి పక్షాన ఆయన చేయట్లేదు, వారి పక్షాన దేవుడే యుద్ధం చేయించినాడు. ఇక మనం ఇంకా నిలవబడలేము, పారిపోదాం, పడి వెళ్ళిపోతాం, ఇక మనం నిలబడలేము, పారిపోదాం అని పారిపోయారు ప్రియమైన దేవుడు. అందుకని దేవుడు మన పక్షాన ఉంటే, అమ్మా చెప్పండి, దేవుడు మన పక్షాన ఉంటే ఏం జరిగింది? ప్రతి కార్యమును ఆయన సఫలము చేసే దేవుడు ప్రియమైన దేవుడు. అందుకని యెహోషువకు ఏం చేశాడు? ఒక్క దెబ్బతో ఏం చేశాడు? అమ్మా యెహోషువ పక్షాన్ని ఎవరు యుద్ధం చేశాడు? దేవుడు చేశాడు. ప్రియమైన దావీదు పక్షాన్ని ఎవరు యుద్ధం చేశాడు? దేవుడు చేశాడు. ప్రియమైన అక్కడ దేవుని ప్రవర్తన సేవకుల పక్షాన్ని ఎవరు యుద్ధం చేశాడు? దేవుడు చేశాడు. ఏలియా పక్షాన్ని ఎవరు యుద్ధం చేశాడు? దేవుడు చేశాడు. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, రండి తెలుసుకుందాం అని ప్రియమైన దేవుడు అంటారా పోటీ పడింది. ఏం పడింది? పందెం పడింది. ఎవరు దేవుడు గొప్ప? వాళ్ళే బయలు దేవుడు, ఈయన యెహోవా తండ్రి. సాయంత్రం దాకా చూశారు, అవి చేశారు, ఇది చేశారు, ఇది చేశారు, ఏం చేశారు? పోసుకున్నారు. ఆ యాపాకులు అయ్యో అమ్మా హుహుహుహు అని యాపాకులు చేశారు. సాయంత్రం దాకా వచ్చారు. ఏం పని అన్న అయిందా? అసలు ఉంటేనే అవతానికి బుర్ర తక్కువ తెలియద్దా? చెప్పండి, అసలు ఉంటేనే అవతానికి. అమ్మా అమ్మా చెప్పండి, ఉంటేనే కదా అవతానికి. సాయంత్రం దాకా చూసారు, ఏమన్నా పని అయిందా? చెప్పండి, ఏం పని అవ్వాలి. సాయంత్రానికి ఏలియా ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు అగ్ని దిగి వచ్చింది. జనం అందరూ చూస్తూనే పట్ట పగలు చూస్తూనే దిగి వచ్చింది. దహన బలి పశువుని చెప్పండి కాల్చి వేసింది. అందరు గడగడాడిపోయి యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని కేకలో వేశాడు. ప్రియమైన దేవుని అంటారు, దేవుడు మన పక్షాన ఉండాలండి. మన పక్షాన ఉండాలి, మన ప్రార్థన చేయాలి. ఆయన మన పక్షాన ఉండాలి. నువ్వు అక్కడికి తిరిగితే కుదరదండి, అది అయ్యో పని కాదు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు పోరాడాలి, నువ్వు గెలవాలంటే అమ్మ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వాళ్ళ పక్షాన దేవుడు ఎప్పుడు కూడా ఉంటాడు, ఎన్నటి ఉంటాడు. యుద్ధం ఆయనే చేస్తాడు, గెలిపిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ప్రియమైన దేవుని సంగమా దేవుని ఉంటారు. ఆయన లేకపోతే మనము అమ్మ చెత్త పరకగా మనము పనికిరాం. ప్రియమైన ఒక్క తన్ను దనిద్ది అపవాది, ఇక గిలగిల కొట్టుకులాడిపోతాం అంతే. ఆయన కృప మనకి తోడుగా ఉంది ప్రియమైన దేవుని. అందుకని దేవుడు మన పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షాన ఉంటే ఆయనే అన్ని కూడా జరిగిస్తాడు, యుద్ధాలు జరిగిస్తాడు, గెలిపిస్తాడు, మనం బలపరుస్తాడు, ముందుకి తోడుకొని తీసుకొని వెళ్తాడు. ప్రియమైన మనందరం అమ్మ దేవా మా పక్షాన ఉండు ప్రభువా, మా పక్షాన, మా బిడ్డల పక్షాన ఉండయి. అమ్మ ఉదయాన్నే లేచి ఎక్కువగా ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి ఒక ఆయన చెప్పాడు, పొద్దున్న నీ ఏం ప్రార్థన చేయాలి? నీ బిడ్డల గురించి చేయాలి. ఎవరి గురించి చేశాడు చెప్పడం? పొద్దున్న అమ్మా బిడ్డలు ఏమైనా తొందరపడి బిడ్డల గురించి చేసుకో, తర్వాత ఇంకెవరి గురించి? నీ బిడ్డల గురించి ముందు చేయాలి. నీ బిడ్డల గురించి ప్రభువా బిడ్డలు ఆయన కాపాడయ్యా, బిడ్డలు తోడుకుంటాయ్యా. ఏమైనా పొరపాట్లు ఏపుగా లేచి ఏం చేసేవాడు? అమ్మా దహన బలి పశువుల్ని ఒక్కొక్క బిడ్డ నిమిత్తం అర్పిస్తూ ఉండేవాడు. ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉండాలి. అది చెప్పగలగాలను. అది నువ్వు దేవుడి పక్షాన ఉండాలని ఎంత తెలిసింది అంటే దర్శనం ద్వారాగా తెలుసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు అమ్మ చెప్పండి? దర్శనం ద్వారాగా తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుడు కళ ద్వారాగా తెలుసుకోవచ్చు. అమ్మ నువ్వు చేసే ప్రార్థన బట్టి తెలుసుకోవచ్చు. అమ్మ నువ్వు నడిచే నడకను బట్టి తెలుసుకోవచ్చు. నువ్వు ధైర్యంగా ఉండే ఆ ధైర్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎలీషా ఏమన్నాడు? గుర్రాల రథాలు వచ్చిన భయపడ్డా? అమ్మ దేవుని బిడ్డలో సింహం వల్ల ధైర్యంగా
ఉంటారంట, ధైర్యంగా ఉంటారంట. ఎందుకంటే ఎందుకు ధైర్యంగా ఉంటారంటే ఆ పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు. అందుకని ప్రియమైన దేవుని సంగమ దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఇది మన సబ్జెక్టు, దేవుడు మన పక్షాన ఉండాలి. ఇంకా 4-5 అంశాలు ఉంటాయి. ఇవన్నీ చెప్తే మనకి ఎంతవరకు టైం తెలీదు, అప్పుడప్పుడు ఎప్పుడన్నా చెప్పుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉండాలి. రాత్రి దేని గురించి చెప్పుకున్నాం అమ్మా? రాత్రి దేని గురించి చెప్పుకున్నాం అమ్మా? ఆనంద గృహములో ముళ్ళు తప్పులు ముళ్ళులాగా ఉంటున్నామని చెప్పుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముళ్ళు అంటే అమ్మా చెప్పండి అమ్మా? అగ్ని అతిక్రమించే ముళ్ళు, తిరుగుబాటు అనే ముళ్ళు అమ్మ, మూఢత్వం అనే ముళ్ళు అమ్మా, హెచ్చించుకునే ముళ్ళు, సామర్థ్యం అనే ముళ్ళు అమ్మా, కక్షలు అనే ఎన్ని రకాలుగా ఉన్నాయో ప్రియమైన అన్ని రకాలు ఉన్నాయి. అవన్నీ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటూ దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుడు మన పక్షాన ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని ఇచ్చిన మాట మన వెనుకల్లో దీవించును గాక. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, మా గొప్ప తండ్రి, ఈ వందనాలు శుద్ధి చూద్దాం. బిడ్డలతోనూ మాతోనూ మాట్లాడాడు. పోయిన ఆదివారం వరకు కంటికి రెప్పలా కాపాడు. నీ సన్నిధి తోడుగా ఉంచు. నీ కుటుంబం, మా సంఘ బిడ్డలు, మేము నాయన మా గ్రామంలో ఉండే బిడ్డలు, మా పల్లెలో ఉండే బిడ్డలందరూ క్షేమంగా ఉన్నామంటే నీ కాపుదలు ఉండబట్టే తండ్రి. నాయన యెహోవా మాకు కావులిగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నావు. అందుని బట్టి నీ వందనాలు శుద్ధి స్తోత్రాలు. అయ్యా, మా పక్షాన్ని నిలబడి అంధకార శక్తులను, లోక నాదులతో, దురాత్మ సమూహాలతో మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. నువ్వు ఉన్నవాడివి, గొప్పవాడివి తండ్రి. నేను ఆ రీతిగా అయ్యా నాయన నువ్వు మా పక్షాన్ని నుండి గొప్ప కార్యాలు జరిగించమని, అయ్యా సంఘంలోకి అనేక గొప్ప కార్యాలు జరిగించమని, అయ్యా తండ్రి మా మధ్యలోనికి సంటిగారాలు వచ్చారు ప్రభా. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన నీ సన్నిధిలో నిలబెట్టండి. నీ పనిముట్టుగా, నీ పాత్రగా ఆ బిడ్డను వాడుకోమని, అయ్యా ఇప్పుడు వరకు ఏదో తెలిసిన తెలియని తప్పులు చేసి ఉండొచ్చు ప్రభా. నీ రెక్కల చాటుకు వచ్చాడు, నీ మందిరానికి వచ్చాడు, ఏసై కౌగిట్లోకి వచ్చాడు. అయ్యా మీరు కప్పండి ప్రభా. ఆ బిడ్డని మీరు రెక్కలతో కప్పండి. కాళ్ళు, చేతులు, ఎముకలు, కండరాలు మీరు ముట్టండి. ఆ బిడ్డని స్వస్థపరచమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ గోపిగా జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డని కాళ్ళను ముట్టండి, స్వస్థపరచమని, చక్కగా మళ్ళీ నడవడానికి, సంతోషంగా తిరగడానికి, మా మధ్యలోకి రావడానికి కృపను దోపమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. అయ్యా బిడ్డలు కూడా వ్యర్థమైన చేయకుండా నాయన ఏసై పాదాలు పట్టుకుని కృపను దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. అయ్యా వ్యర్థమైన చేస్తే దేవుడు బహుగా కోపడతాడయ్యా. అయ్యా నీ కోపాన్ని రేపొద్దయ్యా. నీ కోపమునే అయ్యా, నీ కోపం నిమిషం మాత్రమే ఉండదు. నీ దయ ఆవిష్కారం అంతా మా మీద నిలుచున్న ప్రభా. నీ దయను పొందుకునే బిడ్డలుగా బలపరచమని, వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించమని అయ్యా నడిపించి ఎన్న వాక్యం వ్యర్థంగా పోకుండా దేవుడు మా పక్షాన్ని ఉండదయ్యా. దేవుడు మా పక్షాన్ని లేకుండా ఏ కార్యము అది జరగదయ్యా. నీవు మా పక్షాన్ని ఉండు ప్రభా. తన ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేస్తుంది దేవుడు. అయ్యా తండ్రి యెహోషువ పక్షాన యుద్ధం చేసింది దేవుడు. ఎలీషా పక్షాన ఉండి యుద్ధం చేసింది దేవుడు ప్రభు. ఆ రీతిగా మా పక్షాన నుండి మీరు యుద్ధం చేసి మమ్మల్ని గెలిపించమని, ఈ రాజ్యం వచ్చి అంత వరకు ఈ కౌగిట్లో మమ్మల్ని భద్రం చేసి నడిపించమని యేసు దయగలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి కానుకలు పాట పాడుకొని